బ్యాంకులు పేపర్ సిల్వర్ను ఉపయోగించి ట్రేడింగ్ చేస్తాయి. కాంట్రాక్ట్స్ మీద డబ్బు లెండ్ చేస్తాయి. పెద్ద ఎక్స్పోజర్ తీసుకుంటాయి. సిల్వర్ ప్రైస్ సడన్గా ఎక్కువైతే ఈ పేపర్ కాంట్రాక్ట్స్ విలువ భారీగా పెరుగుతుంది. అప్పుడు బ్యాంకులు పెద్ద లాసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంక్రప్సీ రిస్క్ కూడా ఉంటుంది. అందుకే ఈ థియరీ ప్రకారం బ్యాంకులు సిల్వర్ ప్రైసెస్ను ఎప్పుడూ కంట్రోల్లో ఉంచాలని చూస్తాయి. ఇప్పుడు అసలు ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, పేపర్ సిల్వర్ హోల్డర్స్ అందరూ మాకు పేపర్ కాదు, ఫిజికల్ సిల్వర్ కావాలి అని డిమాండ్ చేయటం. అప్పుడు సమస్య బయటపడుతుంది. 100 కిలోల రియల్ సిల్వర్ ఉండి 1000 కిలోల పేపర్ సిల్వర్ అమ్మితే అన్ని క్లెయిమ్స్ ఫుల్ఫిల్ చేయటం అసాధ్యం. దీనినే పేపర్ సిల్వర్ కొలాప్స్ అంటారు. దీని ఫలితం పేపర్ సిల్వర్ ప్రైసెస్ పడిపోతాయి. ఫిజికల్ సిల్వర్ ప్రైసెస్ సడన్గా పెరుగుతాయి. రెండు మధ్య భారీ గ్యాప్ వస్తుంది. సింపుల్ ఉదాహరణ, ఒక థియేటర్లో 100 సీట్లున్నాయి. కానీ మేనేజ్మెంట్ వెళ్లి టికెట్లు అమ్మింది. 300 మంది వచ్చేసరికి అసలు నిజం బయటపడుతుంది. అక్కడే ఖేయాస్. ఇదే సిల్వర్ మార్కెట్ థియరీ. ఈ థియరీ ప్రకారం బ్యాంకులు సడన్గా భారీ మొత్తంలో పేపర్ సిల్వర్ను సెల్ చేస్తాయి. మార్కెట్కు సప్లై ఎక్కువగా కనిపిస్తుంది. డిమాండ్ కంటే సప్లై పెరిగినట్టు అనిపిస్తుంది. ప్రైస్ క్రాష్ అవుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ భయపడి సెల్ చేస్తారు. అదే టైంలో బ్యాంకులు తమ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్స్ను లో ప్రైస్లో మళ్లీ బైబ్యాక్ చేస్తాయి. దీనినే ప్రైస్ సపరేషన్ లేదా స్పూఫింగ్ అని అంటారు. ఈ థియరీ నిజమైతే షార్ట్ టర్మ్ సిల్వర్ ప్రైసెస్ నమ్మదగినవి కావు. లాంగ్ టర్మ్లో ఫిజికల్ సిల్వర్ మాత్రమే వాల్యూ ఇస్తుంది. కానీ ఇదంతా ఒక థియరీ మాత్రమే. సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువ వాలటైల్, రిస్కీ. ఏ నిర్ణయం తీసుకున్నా సిచ్యువేషన్ చూసి ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి.